హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. చూసారా, ఈ ముక్కలన్నీ శుభ్రంగా కడిగాను. కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను ఉండండి. చేపల పులుసుకు కావాల్సిన మెయిన్ పదార్థం చింతపండు పులుసు, అల్లం చిన్నులపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ కొబ్బరి కలిపిన పేస్టు, గంటులు పెట్టిన పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. పులుసు తయారీ విధానం చూపిస్తా. ఏమండోయ్, నేను మర్చిపోలా, ఆయిల్ కూడా వేస్తానండోయ్. తయారీ విధానం చూపిస్తున్నా చూడండి. ముందుగా నేను అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. దాని తర్వాత కారం, ఎవరి రుచికి సరిపోయినంత కారం వాళ్ళు. నేను ఇటు వచ్చేటప్పుడు ఆపు, లేకపోతే అది లాగే. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ కొబ్బరి ముద్ద, కూరకి సరిపోను ఆయిల్, చక్కగా ఉప్పు కారం పట్టేటట్టు ముక్కలకి మసాజ్ చేయించాలి. చూడండి, ఇలాగా వీడియో ఎలా కనపడినా కానీ మసాజ్ మాత్రం నీట్గా చేయండి, సరేనా ఫ్రెండ్స్? తలకాయ చూసారా ఎంతలా ఉందో నాలాగా, కానీ తలకాయ తింటే గుజ్జు వచ్చిద్దంట. ట్రై చేయాలి గుజ్జు కోసం. నా తలకాయలో గుజ్జు లేదు, అందుకే ట్రై చేస్తున్నా. ఇలా కలుపుకున్నాక చక్కగా ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? చింతపండు పులుసు పోసు. చక్కగా చింతపండు పులుసు ఇలా పిండేసేసుకోవాలి. చూసారా, చిక్కగా పిండుకోవాలి. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పోస్తారు నీళ్ళు. ఇలా చక్కగా గుత్తగా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ పులుసులోకి మనము, అందరూ ఉడికేటప్పుడు వేస్తారులేండి, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇప్పుడే వేస్తా పచ్చిమిరపకాయలు. కొంచెం ముక్కలు మునిగేదాకా చాలు, పులుసులో నీళ్ళు వస్తాయి కదా. ఇలా చక్కగా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవటమే, అంతే. చేపల కూర ఏమి ఉండదు, ఓకేనా? చూసారా, గుమ్మలాడుతున్నా చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ ఎలా పైకొచ్చిందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు. నేను ఎందులో అయినా నాకు ఇష్టమండి, కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకుంటా. లాస్ట్లో చిటికెడు పొడి మసాలా వేస్తాను. చిటికెడు వేసానండి పొడి మసాలా. నేను కొంచెం మసాలాలు బాగా ఇష్టపడతా. నేను ఇలా చేసుకుంటా. మీకు ఎలా కావాలంటే అలా చెయ్యండి. ఇలా కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.